సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన శంకర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి శంకర్ మీద ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానులు విపరీతమైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ని గత 3 సంవత్సరాల నుండి శంకర్ ఒకే సినిమా మీద కూర్చోబెడుతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ గానీ, టీజర్ గానీ, ట్రైలర్ గానీ ఏది రిలీజ్ చేయకుండా మా సహనానికి పరీక్ష పెడుతున్నాడు అంటూ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శంకర్ మీద విపరీతంగా ఫైర్ అవుతున్నారు. ఇక శంకర్ మాత్రం చాలా నీట్ గా, స్లో అండ్ స్టడీగా ఈ సినిమాని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తను ఈ సినిమా విషయంలో ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఇలాంటి క్రమంలో శంకర్ ఈ సినిమాని భారీ హిట్ గా మారుస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమాతో శంకర్ రామ్ చరణ్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తాడో. ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి శంకర్ మీద ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానులు విపరీతమైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ని గత 3 సంవత్సరాల నుండి శంకర్ ఒకే సినిమా మీద కూర్చోబెడుతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ గానీ, టీజర్ గానీ, ట్రైలర్ గానీ ఏది రిలీజ్ చేయకుండా మా సహనానికి పరీక్ష పెడుతున్నాడు అంటూ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శంకర్ మీద విపరీతంగా ఫైర్ అవుతున్నారు. ఇక శంకర్ మాత్రం చాలా నీట్ గా, స్లో అండ్ స్టడీగా ఈ సినిమాని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తను ఈ సినిమా విషయంలో ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఇలాంటి క్రమంలో శంకర్ ఈ సినిమాని భారీ హిట్ గా మారుస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమాతో శంకర్ రామ్ చరణ్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తాడో. ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.